ఆదిలాబాద్లో రైతులపై ఎలాంటి లాఠీ చార్జ్ జరగలేదని, ఇది అవాస్తవమని వన్ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. డిమాండ్ రకం పత్తి విత్తనాల కోసం రైతులు దుకాణాల వద్దకు వచ్చి పెద్ద ఎత్తున బార్లు తీరడంతో తోపులాట జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి తోపులాటకు ఆస్కారం లేకుండా ఒక వరుస క్రమంలో రైతులు నిలబడేలా చర్యలు తీసుకున్నామన్నారు. అంతేకాని ఎవరిపైనా లాఠీ చార్జ్ చేయలేదని స్పష్టం చేశారు. ఉదయం నుంచి అన్ని దుకాణాల వద్ద పోలీస్ సిబ్బంది బందోబస్తు మధ్యనే విత్తన విక్రయాలు సాఫీగా సాగాయని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని వివరించారు. రైతులపైన ఎటువంటి లాఠీచార్జ్ జరగలేదు. ఈరోజు ఉదయం నుండే మేము బందోబస్తు ప్లాన్ చేసుకొని అన్ని షాపుల దగ్గర కూడా ఈ రైతులు ఎక్కువ మందే వస్తారు అన్న ఉద్దేశంతోనే మేము మార్నింగ్ నుండే బందోబస్తు స్టార్ట్ చేసినాం. ఈ బందోబస్తులో భాగంగా ఏంటంటే రైతులు ఒకటిసారి వచ్చరికి వాళ్ళని ఒక లైన్లో క్రమబద్ధీకరణలో పెట్టడం జరిగింది. అంటే రైతులు అయితే ఏమనుకుంటున్నారంటే మాకు రావు కావచ్చు, ఇవి సరిపోవేమో అనుకొని మేము తొందర వెళ్ళాలన్న విషయంలో ఒకరి మీద ఒకరు ఇట్లా ముందరికి వచ్చిండ్రు. వస్తే వాళ్ళందరినీ మాత్రం కొంచెం వెనక జరిపి అందరినీ ఒక క్రమపద్ధతిలో లైన్లో పెట్టి వాళ్ళందరికీ కరెక్ట్ అందే విధంగా వాళ్ళు ఈజీగా తీసుకునే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా మేము పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా రైతులు అందరూ హ్యాపీగానే వచ్చి తీసుకొని వెళ్ళిండ్రు. ఎటువంటి లాఠీ చార్జీ జరగలేదు. తోయడం అంటూ ఏం జరగలేదు. వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు పడుతుంటే ఆ ముసలాయన ఒక అతడు కింద పడిపోతుంటే